ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థనతో ఆరంభిద్దామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి సమయంలో ప్రభా మీరు మా కోసం ఏర్పాటు చేసిన వాక్యాంశంలోకి ప్రభా మేము వెళ్తుండగా ఈ ప్రత్యేకమైన ప్రార్థనతో మమ్మల్ని దీవించమని ప్రభా మీ ప్రసన్నతని ప్రభా ఈ సమయంలో మేము ఆహ్వానిస్తున్నామయ్యా. అవును తండ్రి ప్రభా, మరి ఏసావు గురించి, యాకోబు గురించి ప్రభా నా తండ్రి మీరు ఏ రీతిగా మాట్లాడుతున్నారో దాని గురించి ఓబేద్య గ్రంథంలో ఏ రీతిగా మీరు మాట్లాడి ఉన్నారో, ప్రవచించి ఉన్నారో ప్రభా నా తండ్రి ఆ రీతిని ప్రభా నా తండ్రి మేము నేర్చుకున్నటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసయ్య నామములో నాకును బిడ్డలకి తోడుగా ఉండమని వేడుకుంటూ నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థనంతే అడివేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మీకు నాకు ఇస్తున్న వాక్యాంశము, మరి నేనైతే దానికి ఎలాంటి టైటిల్ పెట్టాలో నాకు అర్థం కాలేదు. కానీ నేనైతే ఓబేద్య అనే గ్రంథాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు అక్కడ మరి ఓబేద్య గారు ఒక చిన్న ప్రవక్త అయి ఉన్నారండి. మరి మనకి ప్రవక్తల గ్రంథాల గురించి తెలుసు, చిన్న ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు ఉన్నారు. మరి ఓబేద్య గారు ఒక చిన్న ప్రవక్త అయి ఉన్నాడు. మరి ఆ అధ్యాయంలో చూస్తే కేవలం మరి ఒక 20-23 వచనాలు మాత్రమే అందులో ఉంటుండగా నేను అడిగాను, దేవా ఇంత చిన్న అధ్యాయంలో మరి ఎన్ని గొప్ప సత్యాలు నాకు నేర్పిస్తావు దేవా అని తెలియకుండానే నేను చదవడం ఆరంభించానండి. అందులో నాకు ఒక గొప్ప రహస్యము, గొప్ప సత్యము నాకు బయలుపరచబడింది. అది ఈరోజు మరి ఈ అర్ధగంట సేపు మరి మీతో పాటుగా ధ్యానించడానికి ఇష్టపడుతున్నానండి. అది ఏంటి అంటే మరి ఏసావుని మరి దేవుడు ఎందుకు మరి నిర్లక్ష్యపరిచాడు. మరి అక్కడ ఒక మలాకి గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. అదేం మాట అంటే ఐ హేట్ ఏసావ్ బట్ ఐ లవ్ మరి ఐ లవ్ జేకబ్ అంటున్నాడు. మరి ఈ మాట గురించి నేను చాలాసార్లు విన్నాను, ధ్యానించాను. ఎందుకు అలా దేవుడు మరి ఒక తల్లి గర్భంలో పుట్టిన ఈ బిడ్డలు మరి తను కూడా మరి వారి తండ్రి ఎవరైతే ఉన్నారంటే ఇస్సాకు గారే ఉన్నారు. మరి ఇస్సాకు సంతానమైన ఈ బిడ్డలిద్దరి పట్ల దేవుడు మరి ఎందుకు వ్యత్యాసం చూపించాడు అనే ప్రశ్న నాకు కలిగిందండి. మరి నాకైతే ఒక చిన్న ప్రశ్నే కలిగింది, కానీ నా స్నేహితురాలకైతే మరి తనైతే ఎప్పుడు ఒక మాట అంటే ఎందుకే దేవుడు ఏమైనా అన్యాయస్తుడా, నాకు ఈ విషయంలో ఎందుకో నాకు అర్థం కాదు, నేను ఎప్పుడు ప్రశ్నిస్తాను, ఈ చిన్ననాటి నుండి నాకు ఇది ఒక ప్రశ్న అని చెప్పేసి మరి తనైతే చిన్నప్పటి నుండి క్రైస్తవురాలు కాబట్టి తను చెప్పేదండి. అప్పుడు నాకైతే అర్థం కాదు, దేవుడైతే తప్పు చేయడు, దేవుడి వల్ల ఎలాంటి పొరపాటు జరగదు. కానీ ఇక్కడ మరి సత్యం ఏంటి అని చెప్పేసి మామూలుగా మేము మాట్లాడుకునే వాళ్ళము, దాని గురించి డిస్కషన్ చేసేవాళ్ళము. అయినా ఏదో లేవే మనకెందుకులే అనుకుంటూ నేను అలా మరి దాటి వేసే వాళ్ళము, పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఒకరోజు ఈ ఓబేద్య అనే గ్రంథాన్ని నేను ధ్యానిస్తుండగా, ప్రత్యేకమైన రీతిగా ధ్యానిస్తుండగా, దేవా ఇందులో ఉన్న సత్యం ఏంటి నాకు చెప్పు నాయన, ఈ చిన్న గ్రంథాన్ని నేను చదువుతానని చెప్పేసి చదువుతున్నప్పుడు మరి ఇక్కడ ఏసావుని ఎందుకు దేవుడు అసహించుకున్నాడో, మరి యాకోబుని ఎందుకు దేవుడు ప్రేమించాడో స్పష్టంగా క్లియర్గా రాయబడిందండి. అంత మాత్రమే కాదు, ఓబేద్య మరి ఒక ప్రవక్త ద్వారా మరి దేవాది దేవుడు అక్కడ ప్రవచనం ఇస్తున్నాడు. మరి నేను ఏసావుని అంటే ఏసావు సమస్తాన్ని, ఏసావుకి సంబంధించిన మరి తన ఇన్హెరిటెన్స్ని, స్వాస్థ్యంని ఇక్కడ నేను నాశనం చేస్తున్నాను అంటున్నాడు. మరి ఇక్కడ ఏసావు గారిని మరి ఏసావు అంటే మరి ఎర్రని వాడంట, యాకోబు అంటే మోసగాడంట. మరి ఈ పేర్లు మనకు తెలుసు. మరి మోసగాడినైతే ప్రేమిస్తున్నాడు, ఏసావు అంటే ఎర్రని వాడినైతే అసహించుకుంటున్నాడు అనేది అయితే మనం ఎన్ని రోజులు బట్టి తెలుసుకున్నామండి. మరి మీరు కూడా మరి ఇలాంటి ప్రశ్నలో మీరు ఉన్నారా, లేకపోతే మీరు నూతనంగా మొదటిసారిగా మరి దేవుని వాక్యం వింటున్నారా, మీరు ఒక అన్యులై ఉన్నారా, మరి ఈ కథ గురించి, ఈ సత్యం గురించి మీకు అస్సలు తెలియదా, అయినా పర్వాలేదండి. మరి దేవుడు ఏ రీతిగా వీళ్ళని ప్రేమిస్తున్నాడు, ఏ రీతిగా ఒకరిని శిక్షించాడు, ఒకరిని సరిచేశాడు అనే సత్యాన్ని మనం ఈరోజు ధ్యానిద్దామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి వీరి పుట్టుక, మరి వీరి జన్మం గురించి మరి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఆరంభంలోనే. మరి నేనైతే మరి ఆదికాండము 25వ అధ్యాయంలో మరి 21వ వచనం నుండి మరి 25 వచనం వరకు, ఆదికాండము 25వ అధ్యాయము 21 నుండి 25 వచనాలు మనం ధ్యానించినప్పుడు అక్కడ మరి రిబ్కా గారికి అయితే మరి సంతానం లేదని, మరి అప్పటికి మరి ఇస్సాకు గారు 60 సంవత్సరాల వరకు ఉన్నాడండి. అంటే 59 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి. కానీ మరి ఇస్సాకి, రిబ్కాకి మాత్రం వారికి సంతానం లేనప్పుడు మరి ఇస్సాకు గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి దేవాది దేవుడు మరి తన మరి గర్భాన్ని తెరిచినట్టుగా మరి ఇక్కడ వాక్యం చెప్తుందండి. ఆ టైంలో మరి ఆ గర్భం ధరించిన మరి రిబ్కాకి జరుగుతున్న సంఘటన ఏంటి అంటే మరి తన కడుపులో ఉన్న మరి పిల్లవాడు మరి ఒక్కరున్నారా, ఇద్దరున్నారా అనే సత్యం అయితే తనకి తెలియదు. కానీ తనైతే గర్భం ధరించింది కాబట్టి లోపల ఏదో జరుగుతుంది. మరి ఆ కదిలింపులో మరి ఆ లోపలే పోట్లాటలు జరుగుతున్నాయో, మరి ఇద్దరు బిడ్డల మధ్య ఏం జరుగుతుందో, మరి ఆ తల్లి ఏం అనుభవించిందో తెలియదు. కానీ ఒక వచనంలో మాట్లాడుతుందండి. ఏంటి అంటే 22వ వచనం మనం ధ్యానించినప్పుడు, ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడిరి గనుక ఆమె
ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడగదనని వెళ్ళనంట. చూడండి ఎంత గొప్ప తల్లి అంటే, తనైతే అనుకుంటుంది నా గర్భంలో ఏం జరుగుతుంది, ఎందుకు మరి ఇద్దరున్నారా ఒక్కరున్నారా అర్థం కావట్లేదు, తెలియని పెనుగులాట అనేది నా గర్భంలో జరుగుతుంది, కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు బతకాలి ఏంటి అనేది అని ఆలోచన చేస్తూ మరి తన సొంత నిర్ణయంతో ఆలోచన చేస్తలేదు, కానీ దేవుడి దగ్గర మొరపెడతాను, దేవుడు ఏం చెప్పబోతున్నాడు అనుకుంటూ యెహోవా దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు యెహోవా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాకండి. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనంట, 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును, ఒక జనము కంటే ఇంకొక జనము బలిష్టమై ఉండును, కాబట్టి పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని చెప్పేసి స్పష్టంగా క్లియర్గా ఇక్కడ ఏదో దూత వచ్చి దర్శనం ఇవ్వట్లేదు, లేకపోతే కలలో తనకి మరి సత్యం తెలియట్లేదు, కానీ దేవాది దేవుడే యెహోవా దేవుడే మరి ఇక్కడ ఈ రిబ్కా గారికి మాట్లాడుతున్న మాట సమాధానం ఇస్తున్నాడు. అమ్మ తల్లి ఇదిగో నీ గర్భంలో 2 సంతానం అంటే 2 సంతానం ఉన్నారు, ఆ సంతానం అంటే కేవలం 2 పిల్లలని చెప్పట్లేదు, కానీ ఇక్కడ 2 జనములు అంటున్నాడు. హల్లెలూయా. 2 అంటే వేరు వేరండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలా. 1 అంటే 1, కానీ ఇక్కడ 2 అంటే ఒకటి వేరు ఇంకొకటి వేరులాగా మాట్లాడుతున్నాడు. 2 జనములు నీ గర్భంలో కలవు అని చెప్తూ, ఒకరికంటే ఒకరు బలమైన వాళ్ళని చెప్తూ, అలాగనే మరి పెద్దవాడు చిన్నవాడిని మరి చిన్నవాడికి దాసుడవునని చెప్పేసి మరి వాగ్దాన పూర్వకంగా మరి సత్యస్వరూపమైన దేవుడే ఇక్కడ మరి రిబ్కా గారికి మాట్లాడడం జరిగిందండి. మరి ఆ తర్వాత మరి 9 నెలలు మరి తను గర్భము కంప్లీట్గా ధరించిన తర్వాత మరి పిల్లలైతే పుట్టారు. మరి మొదట ఎస్సావు గారు పుట్టారు. మరి తను మొదట కుమారుడికి తను ఎర్రని వాడిగా మరి ఒంటిపైన మరి వెంట్రుకలు ఉన్న రీతిగా ఉండడం వలన, ఒళ్ళంతా మరి రోమాలు ఉండడం వలన మరి తనకి ఏసావు అని పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత చూస్తే మరి తర్వాత 2వ కుమారుడు కూడా మరి పుట్టాడు. మరి ఆ 2వ కుమారుడు మరి యాకోబు గారండి. మరి అతని పేరు మరి ఎందుకు యాకోబు అని పెట్టారు అనేది అని చూస్తే అక్కడ మడుమనంట. మరి అన్న మరి ముందైతే పుట్టిన అన్నం కాలి మడుమని పట్టుకొని పుట్టాడంటండి. హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. అంటే కాలి హీల్ని అంటే ఆ పాదముని పట్టుకొని పుట్టాడు, కాబట్టి ఆ మీనింగ్ అది వస్తుందంటండి. యాకోబు అంటే కాలు మడుమను పట్టుకొని పుట్టిన వాడిని మరి ఆ మీనింగ్తో అంటారంట. మరి దాని అర్థం మోసగాడంట. మరి నేను మరి ఆ వచనంని ధ్యానిస్తే మరి మనకు కొన్ని కొత్త సత్యాలు వేరే సత్యాలు వస్తాయి, కానీ ఇక్కడ మనము అది ధ్యానించడానికి లేదు. కానీ ఎందుకు ఏసావుని దేవుడు మరి అసహించుకుంటున్నాడు, ఐ హేట్ ఏసావు అని ఎందుకు చెప్తున్నాడు అనే సత్యంలోనికి మనం వెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి మరి వారిద్దరైతే జన్మించారండి. హల్లెలూయా. ఆ తర్వాత చూస్తే మరి మనకు తెలిసిన సంఘటనే, మరి ఏసావు గారైతే మరి ఒకసారి ఆకలితో ఉన్నప్పుడు సడన్గా వచ్చేసరికి మరి యాకోబు గారు మరి ఒక వంటని ప్రిపేర్ చేస్తున్నారు, ఎర్రనైన గింజలది మరి వంట చేస్తుంటే మరి ఆకలితో ఉన్న ఆ వ్యక్తి మరి వచ్చి నాకు ఆహారం ఇవ్వవా అన్నప్పుడు నేను ఇవ్వను అన్నప్పుడు మరి ఏమైందో తెలీదు. వారిద్దరి మధ్యలో ఎలాంటి సంభాషణ జరిగిందో తెలియదు, కానీ ఇదిగో నిజేస్తత్వాన్ని నాకు అమ్ముతే నాకు ఇచ్చేస్తే నేను ఈ ఆహారాన్ని ఇస్తాను అని చెప్పేసి అక్కడ యాకోబు మరి అక్కడ సవాలుగా చెప్పినప్పుడు వెంటనే ఏసావు గారు ఒక మాట అంటారు. ఏంటి తెలుసా అండి, మరి అక్కడ 32వ వచనం, అది ఆదికాండం 25వ అధ్యాయం మరి 32వ వచనంలో చూస్తే, నేను చావబోచున్నాను కాబట్టి ఇదిగో నేనే చచ్చిపోతున్నాను ఈ ఆకలితో, అలాంటప్పుడు ఈ జ్యేష్ఠత్వము నాకెందుకు అని చెప్పేసి అంటూ మరి ప్రమాణపూర్వకంగా హల్లెలూయా ప్రమాణపూర్వకంగా తన జ్యేష్ఠత్వాన్ని ఎవరికి అమ్ముతున్నాడండి? తమ్ముడికి అమ్ముతున్నాడు. దేనికండి? మరి ఒక ఆహారం కోసం, ఒక పూట ఆహారం కోసం. హల్లెలూయా. నిజం చెప్పాలంటే మరి ఆకలితో చచ్చిపోతాడా అంటే కాదండి, కానీ ఇక్కడ తనకు లేని ఓపిక, అసలు ఏసావు గారికి అసలు ఓపిక లేని తత్వం కనిపిస్తుంది. తను ఒకలాంటి మూర్ఖుడై ఉన్నాడు. మరి ఆహారం కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునేంత మూర్ఖ స్వభావం కలిగిన వాడేమో. కొంచెం సేపు అటు ఇటు వెళ్ళిన ఆహారం దొరికేదేమో, ఒక చిన్న గ్లాసు నీళ్లు తాగిన ఆహారం తీరేదేమో, ఆకలి తీరేదేమో, కానీ ఇతను మాత్రం తను ఉన్న ఆహారం కోసము మరి నిజమే ఆదాము విషయంలో కూడా మరి పాపం జరిగినప్పుడు మనం అంటాం కదండి, శరీరాశ నేత్రాశ మరి ఇంకొకటి జీవపు జంబము అంటారు. మరి శరీరాశ అంటే ఆకలితో వచ్చింది, మరి అది పండు శ్రేష్టమైందని చూసినప్పుడు అన్నట్టుగా మరి ఇక్కడ కూడా ఈయన టెంప్ట్ అయిపోయి మరి ఈ ఆహారానికి టెంప్ట్ అయిపోయి మరి ఆకలి అనేది కాదు, కానీ కాకపోతే ఇక్కడ టెంప్ట్ అయిపోయి మరి అక్కడ తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్టుగా మరి బైబిల్ గ్రంథంలో రికార్డ్ చేయబడిందండి. అక్కడితో ఆగిపోదామా అంటే కాదండి. మరి అక్కడ చూస్తే మరి తర్వాత మరి అప్పుడు వాళ్ళ వయసు ఎంత ఉందో నాకు తెలియదు, కానీ బైబిల్లో కూడా చెప్పబడలేదు. కానీ మరి 40 సంవత్సరాలు వచ్చేంతవరకైతే మరి ఏసావు గారికి కానీ యాకోబు గారికి కానీ వివాహం జరగలేదండి. అంటే పుట్టిన తర్వాత 40 సంవత్సరాలు. మరి ఇక్కడ ఈ సంఘటన మరి ఏ 20 సంవత్సరం అయిందో మరి 25వ సంవత్సరం అయిందో మనం తెలియదు, కానీ అక్కడి నుండి మాత్రం చూస్తే మరి
యాకోబు గారు ఏమి పెద్దవాడిలాగా బిహేవ్ చేస్తలేడు, మరి ఏసావు ఏమి చిన్నవాడిలాగా బిహేవ్ చేస్తాడు. పెద్దవాడు పెద్దవాడిగానే ఉన్నాడు, చిన్నవాడు చూస్తే చిన్నవాడిగానే ఉన్నాడండి. దానికి నిదర్శనాలు కూడా ఉన్నాయండి. ఎలా అంటే మరి 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరి మొట్టమొదటి మరి వివాహం అనేది పెద్దవారికి చేస్తారు కదండి. మరి ఇక్కడ ఏసావు గారైతే మరి తను ఎలాంటి వివాహం చేసుకున్నాడంటే మరి తన తల్లిదండ్రులకు ఇష్టం లేని వివాహం చేసుకున్నట్టుగా అక్కడ బైబిల్లో చెప్పబడుతుంది. అది ఎందుకు చెప్పబడుతుందంటే మరి అక్కడ కొన్ని వచనాలు మనం ధ్యానించినప్పుడు అదే అధ్యాయంలో మరి చివరి వరకు మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏం తెలుస్తుందంటే హిత్తీయుల కుమార్తెలను మరి 2 కుమార్తెలను ఏసావు గారు పెళ్లి చేసుకున్నారటండి. మరి వారి మూలంగా మరి ఇస్సాకును అలాగే రిబ్కాకి ఎలాంటి పరిస్థితి వస్తుందంటే మనోవేదన. హల్లెలూయా, భయంకరమైన మనోవేదన. ఒక్కసారి ఆలోచించండి, అసలు ఇస్సాకు ఎవరు, రిబ్కా ఎవరు? వారు శ్రేష్టమైన సంతానం అండి, అబ్రహాము సంతానము. హల్లెలూయా, వాగ్దాన పుత్రుడండి. మరి ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూసిన తర్వాత మరి వాగ్దాన పూర్వకంగా వచ్చిన ఇస్సాకు గారికి మరి దీవెనకరంగా మరి ఎలియాజర్ ద్వారా మరి తేయబడిన ఈ రిబ్కా గారికి మరి వాగ్దాన పుత్రుడు ప్రార్థన పూర్వకంగా మరి 2 కుమారులు, అది కూడా దేవుడు మాట్లాడుతుండగా పుట్టిన ఈ కుమారులు కలిగిన ఈ తల్లిదండ్రులకి ఒక వేదన పరిస్థితి వచ్చిందండి. హల్లెలూయా, దేవుడి మూలంగా కాదు, పరిస్థితుల మూలంగా కాదు, వాళ్ళకు వచ్చిన మరి అనారోగ్య పరిస్థితుల మూలంగా కాదు, లేకపోతే ఐగుప్తు మరి అక్కడ వేరే ఎన్నో సమస్యలు గుండా వాళ్ళు వెళ్ళుంటారు, కానీ వాటి మూలంగా వాళ్ళకి వేదన అనేది కలగలేదు. కానీ మరి ఈ పెద్ద కుమారుడి యొక్క హల్లెలూయా చూడండి, ఇక్కడ పెద్ద కుమారుడు ఈసావుగానే చెప్తున్నాడు. ఈ ఏసావు గారి కోడళ్ళ మూలంగా అంటే భార్యల మూలంగా ఇక్కడ తల్లిదండ్రులైన ఇస్సాకి మరి రిబ్కాకి వేదన కలుగుతుందటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు, ఈ కోడళ్ళారా, ఇదిగో కూతురులారా, మీ వలన ఎంతమందికి వేదన కలుగుతుంది? ఇదిగో అల్లుళ్ళే కావచ్చు, మీరు మరి ఇంటికి కుమారులే కావచ్చు, మీ వలన ఇదిగో మీ భార్యల మూలంగా, ఇదిగో మీ కుటుంబం మూలంగా మరి ఎవరికి వేదన కలుగుతుంది? మీ తల్లిదండ్రులక, మీ అత్త మామలక, లేకపోతే మీ పిల్లలక, లేకపోతే మీ ఆడపడుచులక, లేకపోతే మీ తోటి కోడలక, మీ ఎవరికి ఈరోజు వేదన మీ వలన కలుగుతుందో ఒక్కసారి ఆలోచన చేద్దాము. మరి ఇక్కడ దేవుడు ఏ రీతిగా జోక్యం కల్పించుకున్నాడు వీరి విషయంలో అనేది మనం చూద్దామండి. మరి ఇక్కడ నిజంగా దీన్ని బట్టే మరి ఏసావు అంటే దేవుడికి కోపం అని నేను అనట్లేదు, కానీ నిజం చెప్పాలంటే ఏసావు గారు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అంటే దేవుని కుమారులని చేసుకోవాలండి. దేవుడి చేత ఏర్పరచబడిన వాళ్ళు. అబ్రహాం అయితే ఇస్సాకుకి ఏ రీతిగా వివాహం చేశాడో అలాగనే ఇస్సాకు కూడా మరి ఏసావుకి వివాహం చేసేవాడు కదండి. కానీ ఆ రీతిగా ఎదురు చూడకుండా మరి తనకిష్టమైనట్టుగా తనకు అంటే మరి అన్యులతో వివాహం చేసుకున్నాడండి. అంత మాత్రమే కాదు, తర్వాత చూస్తే యాకోబు గారు చేత మరి మళ్ళీ ఒక్కసారి మోసగించబడ్డాడు. మరి దీవెనైతే మరి యాకోబు గారు ఎత్తుకొని వెళ్ళిపోతాడు, మరి పారిపోతాడు ఏసావు నుండి. అక్కడ ఒక విషయం అర్థం చేసుకుంటాడు, ఏంటి తెలుసా? ఇగో ఏసావు గారికి అర్థమైపోతుంది, నా తల్లిదండ్రులు నేను చేసుకున్న భార్యల మూలంగా మరి వాళ్ళు వేదన పడుతున్నారు కదా అని చెప్పేసి మళ్ళీ వివాహం చేసుకున్నట్టుగా అక్కడ బైబిల్ గ్రంథం రికార్డ్ చేయబడింది. ఏంటా వివాహం అనేది చూస్తే నేను అనుకున్నాను, సరే మళ్ళీ పెళ్లి చేసుకుంటే కనీసం ఇప్పటికైనా మరి శ్రేష్టమైన వాళ్ళని మరి దేవుని చేత ఏర్పాటు చేయబడిన మరి దేవుని బిడ్డల్ని తెచ్చుకుంటాడా అంటే కాదండి. ఇక్కడ చూస్తే ఇస్మాయిల్ సంతానం అండి. హల్లెలూయా, ఒక్కసారి ఆలోచించండి. ఇస్సాకు సంతానము ఇస్మాయిల్ సంతానం వాళ్ళిద్దరికి ఎక్కడ పడుతుందండి? అసలు పొంతన ఉందా? మళ్ళీ వాళ్ళిద్దరు శత్రువులే కదండి. వీళ్ళన్నా ఇంకా ఈసావు యాకోబు అయితే ఒక్క తల్లికి పుట్టిన వాళ్ళకే వీళ్ళకి అసలు ప్రేమ లేదు, అక్కడ వ్యతిరేకత ఉంది, కొట్టుకుంటున్నారు. మరి వాగ్దానాల కోసమే కావచ్చు, మరి దీవెనల కోసం ఫైట్ చేస్తున్నారు, పారిపోతున్నారు, ఒకరినొకరు చంపుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇక్కడ చూస్తే మళ్ళీ ఇస్మాయిల్ ఎవరండి, మరి ఇస్సాక్ ఎవరండి? వారైతే సౌతిల పిల్లలు కాబట్టి మరి వారి సంతానంలో అయితే ఖచ్చితంగా శత్రుత్వం వస్తుంది కాబట్టి అక్కడ కూడా మరి ఏసావు ఓడిపోయాడు. మళ్ళొక్కసారి నిజమైన మంచి కోడలనైతే మరి తల్లిదండ్రులకు తను ఇవ్వలేకపోయాడు, కానీ అక్కడ కూడా మరి ఓడిపోయినట్టుగా ఉంది అండి. మరి ఇదైతే దేవుడు చూస్తున్నాడు. తన వాగ్దాన పుత్రుడికి, ఇదిగో తన వాగ్దాన కోడలికి మరి ఇదిగో వేదన కలుగుతున్న కారణం మరి ఏసావు గారని తెలుసండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ తర్వాత మరి యాకోబుకైతే మరి తల్లి సపోర్ట్గా చేసింది. ఎప్పుడైతే తండ్రి దీవెన ఇవ్వాలనుకున్నప్పుడు ఆ విషయం తెలుసుకుని వెంటనే మరి దేవాది దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఇదిగో చిన్న కుమారుడినే ఇచ్చిస్తానని చెప్పాడు కదా. మరి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మరి భర్తకి చెప్తే వినేవాడో మరి వినకపోవనో, మరి ఎందుకు అలా చేసిందో తెలియదు, కానీ మోసపూర్వకంగానే మరి అక్కడ కావాలని మరి రహస్యంగా మరి తన పెద్ద కుమారుడికి రావాల్సిన దీవెనలు చిన్న కుమారుడికి వచ్చేలాగా సపోర్ట్ చేసిందండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తను చేసిందల్లా కేవలం దేవుని కార్యము కొరకు, దేవుని వాగ్దానం నెరవేర్పు కోసము, దేవునికి సపోర్టింగ్గా నిలబడిందే, కానీ తను ఏసావుని ప్రేమించక కాదు, అంతేకాని దేవుని ప్రణాళిక నెరవేర్చాలని మాత్రమే తను నిలబడినట్టుగా మరి బైబిల్ గ్రంథం చెప్తుందండి. మరి ఆ తర్వాత నేను అనుకున్నాను, దేవా ఇక్కడ జరుగుతున్న సంఘటనలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటే మరి ఇక్కడతో అయితే ఆగిపోవాల్సిన అవసరం లేదు. నేను చదువుతున్నానండి, నేను చెప్తున్నాను ఉబేద్యా గ్రంథం మీరు మళ్ళొక్కసారి చదవండి కావాలంటే, దానిలో సంపూర్ణమైన జవాబు ఉంది. ఇక్కడ ఎందుకు మలాకి గ్రంథంలో ఇదిగో యాకోబు ఏసావు మీరిద్దరు అన్నదమ్ములు కాదా, మరి యాకోబు ఏసావుకి మరి అన్న కాదా, మరి అయినను నేను వార్తని అసహించుకుంటున్నాను, యాకోబునైతే ప్రేమిస్తున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు అక్కడ 4-5 అధ్యాయంలో మరి మలాకి గ్రంథం 1 నుండి 4-5 వచనములు మనం చూసినప్పుడు
అక్కడ క్లియర్గా రాయబడుతుంది ఏంటి అంటే అయినను కూడా మరి ఏసావు కంట మరి ఏసావు సంతానమైన మరి వాళ్ళని ఏదోమ్యులు అని అంటారటండి. మరి వారికంటే గర్వం అంట, అహంకారం అంట, ఎన్నిసార్లు పడిపోయినాను మేము కొండ ఎత్తైన కొండకి ఎక్కిపోతామని చెప్పేసి మీరు అనుకుంటున్నారని చెప్పేసి దేవాది దేవుడే వారి గురించి మరి మాట్లాడుతున్నాడు. రోషం కలిగి ఉన్నాడు, మరి తిడుతున్నాడు, గద్దిస్తున్నాడు. ఆయనను వారిలో మార్పు లేదని చెప్పేసి బైబిల్ గ్రంథం చెప్తుందని. మరి ఇక్కడ మాత్రం మరి తర్వాత చూస్తే యాకోబు అయితే వెళ్ళిపోయాడు, మళ్ళీ తన సంతానంతో తిరిగి వచ్చాడు. మరి తర్వాత మరి ఏసావు అయితే ఎదురు వెళ్తున్నాడు. మరి అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఐక్యత వచ్చింది, కానీ అది కొన్ని రోజుల పాటుగానే అని నాకు అనిపించిందండి. ఎందుకంటే మనం బైబుల్ ఎప్పుడు కూడా సంపూర్ణంగా చదవాలని నేను అంటాను. ఒక సంఘటనతో కొన్ని సిచ్యువేషన్స్ ఆగిపోవు, కానీ ఒక సంఘటన తర్వాత ఇంకో సంఘటన కూడా మనం వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడతో ఆగిపోయిన సంఘటన మళ్ళీ ఏ రీతిగా అది లేచింది అంటే ఏ రీతిగా అది మారింది అనేది కూడా మనం తెలుసుకోవాలండి. మరి ఇక్కడ అదే సత్యము నాకు దేవుడు బోధించాడండి. ఏంటి అంటే చూస్తే మరి నేను అడిగాను, ప్రభా ఇక్కడ ఎట్లా 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 ఏంటి ఎందుకు అన్నప్పుడు క్లియర్గా చూపిస్తాడు. మరి నెంబర్స్ మరి నా సంఖ్యాకాండము 20వ అధ్యాయము 14వ వచనం నుండి మనం ధ్యానించినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటి తెలుసా? అక్కడైతే మరి మోజెస్ కాలం అండి. ఎందుకు చెప్తున్నా అంటే మోజెస్ ఇజ్రాయెలైట్స్ని నడిపిస్తున్న కాలము. ఇక్కడ చూస్తే యాకోబు సంతానం అంతా ఇజ్రాయెలైట్స్గా మారారు. మరి వారంతా కూడా మరి తర్వాత సంఘటనలో చూస్తే మరి వారు ఐగుప్తుకి వెళ్ళిపోయారు. అక్కడ యోసేపు చేత దీవించబడ్డారు, కాపాడబడ్డారు. తర్వాత మరి మళ్ళీ తిరిగి రావాలని మరి ఎర్ర సముద్రం గుండా బయటికి రావడానికి మరి అక్కడ ఐగుప్తు దేశం నుండి ఆశ్రమాల నుండి దేవుడు విడిపించాడు, వచ్చాడు. ఆ తర్వాత ఏంటంటే మరి వాగ్దాన దేశమైన హల్లెలూయా వాగ్దాన దేశమైన మరి కానాను దేశానికి వెళ్ళాలంటే మరికొన్ని దేశాల గుండా మరికొన్ని రాజ్యాల గుండా మరి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. మరి ఎక్కడైతే మరి అక్కడ చూస్తే మాత్రం మరి యాకోబు వేరే దేశముగాను మరి వేరే రాజ్యముగాను మరి ఈసావుకు సంబంధించిన సంతానం మరి ఏదోము దేశముగాను మరి అక్కడ ముద్రించబడింది. ఈ ఏదోము దేశం అనేది మరి కొండ స్థలముల పైన ఉంది కాబట్టి మరి ఆ కొండ స్థలంలోకి వెళ్ళి మరి వీరు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అక్కడ మోజెస్ గారు తన దూతల్ని పంపించి హల్లెలూయా మామూలు వ్యక్తి పంపించట్లేదంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన వ్యక్తి మరి మోజెస్ గారే తన దూతల్ని పంపించి ఏదోముతో చెప్తున్నాడు. ఏదోము ఒక రాజు అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యకి చెప్తున్నాడు. ఏంటి అంటే విజ్ఞాపన చేస్తున్నాడు, ఇదిగో అయ్యా, ఇదిగో మేము ఈ దేశం నుండి వెళ్ళవలసింది, మేము జస్ట్ ఆ మార్గంలో ఉండి మేము వెళ్ళిపోతాము, మేము ఇదంటూ ఏది తినము, మేమేమీ తాగము, కానీ మేము మాకు దేవుడు ఏర్పాటు చేసిన మా వాగ్దానం మీకు తెలుసు కదా. ఎందుకంటే ఇక్కడ అన్న కాబట్టి తనకు అన్ని తెలుసండి, జరగబోతుంది తెలుసు, జరిగింది తెలుసు. కాబట్టి ఇదిగో దేవుడు మా పక్షాన ఎలా మాకు సహాయం చేశాడు, ఐగుప్తు నుండి ఎలా విడిపించాడు, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక లెటర్ రాస్తున్నాడు, దూతల్ని పంపిస్తున్నాడు, మమ్మల్ని ఆ మార్గంలో వెళ్ళనియండి అని అన్నప్పుడు మరి అక్కడ ఏదోము రాజు ఏం చేయాలండి? అవును కదా, నా అన్న వాళ్ళే కదా, అంటే నా సొంతమే కదా, వాళ్ళు నా రక్త సంబంధికులే కదా, సరే వెళ్ళండి అని చెప్పేసి అనట్లేదు. కానీ మిగతా దేశం వాళ్ళు ఏ రీతిగా అయితే రిజెక్ట్ చేశారో, ఎలా అయితే ఆ మార్గంలో వెళ్ళడానికి వారి దేశంలో గుండా ఎలా వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదో, అలాగనే ఇక్కడ ఏదోములు కూడా ఈ రాజు కూడా మరి పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు ఏంటంటే ఇవ్వడం మాత్రమే కాదు, ఇవ్వకుండా పోనీ అని వదిలేదు, కానీ వారిని కొట్టడానికి చంపడానికి కూడా మరి ఫైటింగ్ చేయడానికి వచ్చినట్టుగా, యుద్ధం చేయడానికి వచ్చినట్టుగా అక్కడ బైబిల్లో రికార్డ్ చేయబడింది. కానీ మోజెస్ మాత్రం ఇలా కాదని చెప్పేసి తను వేరే మార్గాన్ని ఎన్నుకొని వెళ్ళిపోయినట్టుగా అక్కడ మరి సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 14వ వచనంలో ఉండి రికార్డ్ చేయబడిందండి. నేను ఇవన్నీ కూడా ధ్యానించినప్పుడు అవును కదా, అసలు సొంత అన్న హల్లెలూయా సొంత తమ్ముడి కుటుంబం తమ్ముడు స్వాస్థ్యమై ఉన్నది, దేవుని చేత ఏర్పాటు చేయబడిన స్వాస్థ్యమై ఉంటుండగా కనీసం ఆలోచించాలి కదా, ఆలోచించలేదు కదా. మరి కానీ ఎలా అంటే ఈ సమయంలో బాగైపోయింది అనుకుంటున్నారేమో, ఇజ్రాయెలైట్స్ నాశనం అయిపోవాలని చూస్తున్నాడు, ఒక శత్రువుగా చూస్తున్నారు అక్కడ ఆ రాజు కానీ ఆ సంతానము కానీ. అక్కడ ఏంటంటే మిగతా శత్రువుల లాగానే వీరు కూడా మరి అక్కడ మరి మోజెస్కి మరి ఇజ్రాయెలైట్స్కి వ్యతిరేకంగా పనిచేశారండి. అది దేవాది దేవుడు చూస్తున్నాడు. దేవాది దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? ఆ సమయంలో ఎంతమంది అయితే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నారో, మరి ఐగుప్తు దేశమే కావచ్చు, మరి ఫరో రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే కావచ్చు, మరి ఎంతోమంది దేశం ఎన్నో రాష్ట్రాలు మనం ఆ చుట్టూ ప్రదేశాలు చూస్తే సిరియా దేశమే కావచ్చు, ఆస్ట్రియా దేశమే కావచ్చు, ఇదిగోండి మరి ఆలోచించకపోతే ఫిలిస్టియన్స్ ఎంతో మంది మరి ఆటంకంగా వచ్చినప్పుడు వాళ్ళందరినీ నాశనం చేస్తూ మరి వారిని వీరి చేతికి అప్పచెప్తూ ఆ దేశాన్ని ఆక్రమించుకుంటూ మరి దేవాది దేవుడు వాళ్ళకి జయాన్ని ఇస్తూ మరి కానాన్ దేశానికి నడిపించినట్టుగా మనకు తెలుసండి. అలాగనే కానీ వాళ్ళందరినీ నాశనం చేసిన దేవుడు మరి ఇక్కడ ఏ దేవుని విడిచిపెట్టాడా అని నేను ఆలోచన చేసినప్పుడు ఏ దేవుని కూడా విడిచిపెట్టలేదండి. మరి నిజం చెప్పాలంటే ఇస్సాకు సంతానం అబ్రహాము యొక్క మొట్టమొదటి మనవడే ఉన్నాడు, కానీ అక్కడ దేవాది దేవుడు మాత్రం తను ఎన్నుకున్నట్టుగా లేదు. కాకపోతే
కాకపోతే ఎన్నుకున్నాడేమో, ఏర్పాటు చేసుకున్నాడేమో, సపోర్ట్ చేస్తుంటే ఖచ్చితంగా దేవుడు దీవించేవాడు, వారి స్వాస్థ్యం కూడా నిలిచేది. కానీ దేవాది దేవుడు ఇక్కడ ఒబేద్యా ద్వారా మాత్రమే కాదని ఐజయా గ్రంథంలో కొన్ని అధ్యాయంలో మనం ధ్యానించినప్పుడు, అలాగే ఇర్మియా గ్రంథంలో, హిజ్కియా గ్రంథంలో కూడా మనము ఆ దేశాన్ని దేవుడు ఏ రీతిగా నాశనం చేయబోతున్నాడు, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాకండి, వేరే దేశాలను ఏ రీతిగా నేను నాశనం చేయబోతున్నాను అని పలుకుతున్నాడండి. అలాగనే ఈ దేశాన్ని కూడా, ఏదోము దేశము, ఏసావుకు సంబంధించిన తన స్వాస్థ్యపు దేశాన్ని కూడా నేను నాశనం చేయబోతున్నాను దేవుడు మరి అక్కడ ఉగ్రతని వ్యక్తపరుస్తున్నాడండి. ఒబేద్యా ద్వారా కూడా వ్యక్తపరిచాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత అక్కడ ఒబేద్యా గ్రంథంలో మనం పూర్తిగా ఆ 23 అధ్యాయంలో ధ్యానించినప్పుడు అక్కడ క్లియర్గా రాయబడుతున్నాడు, రీజన్ చెప్తున్నాడు, నువ్వు ఎలా ఉన్నావు, అసలు నీ అహంకారమే నీకు కారణము, ఇదిగో నీ హృదయంలో గర్వమునింది అని చెప్పేసి 4-5 వచనములు మనం ధ్యానించినప్పుడు, దొంగల వలె నువ్వు శత్రువులకి సపోర్ట్ చేస్తావు, మరి నీ బిడ్డలకి, నీ రక్త సంబంధికులకు నువ్వు సపోర్ట్ చేయకుండా మరి నువ్వు వేరే వాళ్ళతో సపోర్ట్ చేసి ఇదిగో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నావు. ఎలా అంటే ఇజ్రాయెల్ని నాశనం చేస్తే నాకేదన్నా వస్తుందని చెప్పేసి తను సద్వినియోగం చేసుకున్నాడటండి. అంటే మరి శత్రువులతో ఏకమైపోయి అక్కడ వారసత్వాన్ని ఎన్నుకున్నాడేమో, వారసత్వం కోసం నిలబడ్డేమో, తన ఆస్తి కోసం చూసాడేమో, మరి ఏం చేశాడో తెలియదు. కానీ మరి అక్కడ ఆ స్వాస్థ్యం వాళ్ళు మాత్రం ఇజ్రాయెలైట్స్కి శత్రువులుగా ఉన్నారండి. దేవుని బిడ్డలకి ఎవరైతే శత్రువులో వారందరినీ దేవుడు శత్రువులుగానే చూశాడు. కాబట్టి మరి పాత నిబంధన ప్రకారంగా ఇజ్రాయెల్ని నాశనం చేయాలని వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి దేశాన్ని దేవుడు నాశనం ఎలా చేశాడో ఆ రీతిగా ఏసావును కూడా మరి నాశనం చేసినట్టుగా మరి బైబిల్ గ్రంథంలో రికార్డ్ చేయబడింది. నేను అనుకున్నాను మరి తర్వాత చూస్తే మరి ఏసావునైతే నాశనం చేశాడు అంటే తన సంతానాన్ని నాశనం చేశాడండి. అక్కడ చూస్తే అసలు ఏమీ ఉండదంట. ఎలా ఉంటే అసలు కనీసం అసలు ఆనవాళ్ళు కూడా లేకుండా ఆ దేశాన్ని మొత్తం నాశనం చేసినట్టుగా, మరి ఇప్పటికి కూడా అసలు అలా దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏవీ లేవని చెప్పేసి పెద్దలు చెప్తారండి. అదైతే నాకు అంత జ్ఞానం లేదు, కానీ బైబిల్లో చెప్పిన మాట ప్రకారంగా అయితే మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్పేసి రాయబడింది. ఒక్కసారి నేను ఒబేద్యా గ్రంథంలో 16వ వచనం మీకోసం చదువుతున్నానండి. మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్టు అన్ని జనులందరూ నిత్యము తాగుదురు, తాము ఇక ఎన్నడూ నుండకుండానట్లు వారేమీ మిగలకుండుగా తాగుదురంట. చూడండి, అంటే దేవుడు ఏం చేశాడో తెలుసా, శత్రువులని పంపించి మరి ఈ ఏదోము దేశాన్ని నాశనం చేసినట్టుగా త్రాగేస్తారంట. అంటే కంప్లీట్గా సర్వనాశనం చేయడానికి దేవుడు అనుమతించినట్టుగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. కానీ ఇక్కడ 17వ వచనం నుండి చూసినప్పుడు, అయితే సియోను కొండ హల్లెలూయా ప్రతిష్ఠితమగును. అంటే ఇక్కడ సియోను కొండ అంటే మరి ఇజ్రాయెల్ దేశము వాగ్దాన దేశము, ఆ కానాను దేశం గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు, యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందురు, మరియు హల్లెలూయా యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. ఏసావు సంతతి వారు మరి వారికి కొయ్యల కాలువలాగా ఉందురు. ఏసావు సంతతి వారిని ఎవరు కూడా తప్పించుకోకుండా యోసేపు సంతతి వారు వారిలో నుండి వారిని కాల్చుదురంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ చూస్తే ఏంటంటే మరి ఇక్కడ యాకోబు అంటే ఇజ్రాయెల్ సంతానం వారిని, యోసేపు సంతానం వారిని దేవుడు గొప్పగా దీవిస్తున్నట్టుగా మరి స్వతంత్రించుకుంటారంటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఏసావు సంతానాన్ని మాత్రం నేను సర్వనాశనం చేస్తాను, అసలు ఆనవాలనేదే లేకుండా పోతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా సంపూర్ణంగా రాయబడిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగానే దేవుడు నెరవేర్చాడు. ఎందుకంటే ఇక్కడ నేను అనుకుంటున్నాను, సరే ఇది పాత నిబంధన ప్రకారంగా దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్న వారిని, అది రక్త సంబంధికులైనా అక్కడే అయినా సరే, వారికి సంబంధించిన వాళ్ళైనా సరే, కానీ దేవాది దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టి మరి ఈరోజు మన జీవితంలో కూడా నేను ముగింపులోకి వస్తుండగా నేను ఒక మాట చెప్తున్నానండి. నేను అనుకున్నాను, ప్రభా ఇది మా జీవితంలో ఎలా నెరవేర్చుకోవాలి, అసలు దీని నుండి మేమేం నేర్చుకోవాలి. మరి ఏదైనా సరే నేను అప్పుడు నమ్మేది ఒక్కటేనండి, పాత నిబంధన ఎప్పుడు కూడా ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మనకి నేర్పిస్తుందండి. హల్లెలూయా, అంటే దీనిలో ఏ రీతిగా ఉండాలో ఉండకూడదో, మరి ఎవరైనా పాపం చేస్తే అలా పాపం చేయకూడదని, లేకపోతే మరి ఏ రీతిగా వాళ్ళు మంచిగా నీతిగా బతికి ఉన్నారో, జీవించారో, దేవుని కోసం యథార్థంగా మరి నిలబడ్డారో ఆ రీతిగా మనకు నిలబడాలని మరి పాత నిబంధన అయితే నేర్పిస్తుందండి. కానీ కొత్త నిబంధన మాత్రమే మనల్ని నడిపిస్తుందండి. నేను అందుకే అంటాను, పాత నిబంధన ఎప్పుడు కూడా మనము దాన్ని పక్కకు పెట్టవలసిన అవసరం లేదండి. ఖచ్చితంగా పాత నిబంధన ఎంతగా మీరు ధ్యానిస్తే అంతగా మీరు మీ జీవితంలో, మీ పరిశుద్ధమైన జీవితంలో ఎలా జీవించాలో మనకు నేర్పబడుతుంది ఈ పరిశుద్ధ గ్రంథము. అలాగే నూతన నిబంధనలు కూడా మరి ఎక్కడెక్కడైతే నేర్చుకున్న వారు ఖచ్చితంగా దాన్ని మరి పాటించాలి కదండి. అది పాటించాలంటే మాత్రం ఖచ్చితంగా మరి నూతన నిబంధన ప్రకారంగా మనం నేర్చుకోగలుగుతాము, అలాగనే మనము నడిపించబడతామని చెప్పేసి నేను నమ్ముతున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ ఏసావు నుండి మరి యాకోబు నుండి మరి
మరి ఎలా మరి మరి దేవుడు మనకి నేర్పిస్తున్నాడంటే ఈరోజు మీకు ఈ ముగింపులో మీతో మాట్లాడుతున్నానండి. ప్రత్యేకంగా మరి నా వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, పెద్దలే కావచ్చు, చిన్నలే కావచ్చు, ఇదిగో నువ్వు అత్తవా, ఇదిగో నువ్వు కోడలువా, ఇదిగో నువ్వు ఆడపడుచు అయి ఉన్నావా, మరి లేకపోతే ఇదిగో నువ్వు ఇంకేమై ఉన్నావో నాకు తెలియదు, ఇదిగో మీరు తోటి కోడళ్ళు అయి ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను ఆడవాళ్ళ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎక్కువ మరి పోట్లాటలు ఆడవారి మధ్యనే జరుగుతుంది కదండి. మరి ఇక్కడైతే ఏసావు మరి యాకోబు గురించి మాట్లాడి ఇప్పుడు ఆడవాళ్ళనంటే నేను అట్లనే చెప్పట్లేదు, కానీ మగవాళ్ళలో కూడా గొడవలు జరుగుతున్నాయి, వారిలో కూడా గొడవలు జరుగుతున్నాయి. కానీ మరి ముఖ్యంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో నా వాక్యాన్ని వింటున్న స్త్రీ, ఇదిగో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, పురుషుడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మీ శత్రువు ఎవరై ఉన్నారు, ఇదిగో మీ రక్త సంబంధికుడు మీ శత్రువు అయితే మరి దేవాది దేవుడికి ఒకవేళ వాళ్ళు ఇష్టమైన బిడ్డలైతే మాత్రం మీరు దేవునికి శత్రువులుగా అయిపోతున్నారండి. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. దేవాది దేవుడైతే పాత నిబంధనలు అయితే శత్రువులని చేశాడు, కానీ ఇప్పుడైతే కొత్త నిబంధన ప్రకారంగా దేవాది దేవుడికి ఎవరు శత్రువు లేరండి. సాతానుగాడు ఒక్కడే శత్రువై ఉన్నాడు. తన కోసము మరి ఏర్పాటు చేయబడిన మరి ఇదిగో దేవాది దేవుడు పంపిన తన కుమారుణ్ణి మరి తన కోసం ఏర్పాటు చేసిన ఈ మానవాళి కొరకు మరి ప్రాణం అర్పించినప్పుడు జరిగిన సంఘటన ఏంటి అంటే మనందరినీ తన వైపు ఆకర్షించుకోవడానికి ఇష్టపడుతున్నాడండి. మనల్ని శత్రువుగా అయితే చూడట్లేదు, కానీ కుమారులుగా చూస్తున్నాడు, తన బిడ్డలుగా చూస్తున్నాడు. ఎప్పుడు మనం ఆయన వైపు తిరుగుతామని ఎదురు చూస్తున్నాడే, కానీ మనల్ని నాశనం చేయాలని చూస్తున్నాడండి. కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఇదిగో నీ తోడు కోడలే కావచ్చు, ఇదిగో నీ అత్తనే కావచ్చు, నీ కోడలే కావచ్చు, లేకపోతే నీ అన్ననే కావచ్చు, నీ తమ్ముడే కావచ్చు, నీ బామ్మర్దే కావచ్చు, వాళ్ళు ఒకవేళ దేవుని బిడ్డలు అయి ఉంటే మాత్రం నేను నిజంగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానండి, వారి జోలికి దయచేసి వెళ్ళకండి. వారు దేవుడి బిడ్డలైతే మాత్రం, మీరు దేవుడి బిడ్డలా కాదా నాకు అనవసరం అండి, కానీ వారు దేవుడి బిడ్డలైతే మాత్రం మీరు దయచేసి వారి జోలికి ఏ రకంగానూ ఏ రీతిగానూ మీరు వెళ్ళకూడదు. ఎందుకంటే వారి పక్షాన యుద్ధం చేసే దేవుడు వారికి ఉన్నాడు కాబట్టి ఒకవేళ మీరు తప్పు చేసినా, వారు పొరపాటు చేసిన వారిని దేవుడు సరిచేస్తాడేమో, ఇవాళ కాపుతే రేపు వాళ్ళని మోతుతాడేమో, వాళ్ళకి బుద్ధి చెప్తాడేమో. కానీ ఒకవేళ మీరు మాత్రం వారి జీవితంలో జోక్యం కల్పించుకొని వాళ్ళ నాశనానికి కానీ లేకపోతే వారికి ఎవరైనా చెడు చేయడానికి వచ్చినప్పుడు చెడు చేస్తున్న వారి కోసం సపోర్ట్గా ఉండి మరి వీళ్ళు నాశనం అయిపోవాలని మీరు సపోర్ట్ చేస్తే ఇదిగో ఏదాముకు వచ్చిన పరిస్థితి నీకు నాకు వస్తుందని చెప్పేసి దేవుడు గర్దిస్తున్నాడండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నిజమే చెప్తున్నాను, రక్తం అయితే చిందించాడు, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదండి. ఒకవేళ ఇదిగో నీతిమంతులైన వారు మొరపెట్టినప్పుడు, ఇదిగో అన్యులు మొరపెట్టినప్పుడు అయితే దేవుడు వింటాడో లేడో తెలియదు, కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు తన బిడ్డలు మొరపెట్టగా మరి ఆయన దిగి వస్తాడటండి. హల్లెలూయా. మిమ్మల్ని నాశనం చేయకపోవచ్చు ఏదో వలే, కానీ మిమ్మల్ని అయితే ఖచ్చితంగా శిక్షిస్తాడు. దేవుని చేతిలో పడడం కంటే భయంకరమైన పరిస్థితి ఇంకొకటి లేదు. కాబట్టి మిమ్మల్ని మరొక్కసారి బ్రతిమలాడుకుంటున్నానండి, దయచేసి దేవుని బిడ్డల జోలికి వెళ్ళకండి, మరి ముఖ్యంగా సేవకుల జోలికి వెళ్ళకండి, అభిషేక్తుల జోలికి వెళ్ళకండి. మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఈరోజు నేను నేర్పించాల్సిందైతే ఏమీ లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలన్న మాట మీకు చెప్తున్నాను. ఇందుకోసమేనండి, మరి ఇందుకోసమే ఈ సత్యాల కోసమే మరి తల్లిదండ్రులకి తను మరి ఏసావు గారు ఏంటి అంటే నెమ్మదిని ఇప్పించలేకపోయాడు తన భార్య వలన. మరి అంత మాత్రమే కాదు, ఇస్సాకు రిబ్కాకి వేదన మాత్రమే కలగలేదు, కానీ అక్కడ తర్వాత చూస్తే తన సొంత అన్న తమ్ముడి యొక్క స్వాస్థ్యాన్ని నాశనం చేయడానికి మరి తర్వాత తరంలో వారు మరి ఆ తరం వాళ్ళే మాత్రమే కాదు, కానీ తర్వాత తరం ఇజ్రాయెలైట్స్కి శత్రువులుగా మారినప్పుడు దేవాది దేవుడే జోక్యం కల్పించుకొని అక్కడ ఏసావు సంతానాన్ని ఏదోం అనే దేశాన్ని మొత్తము సర్వనాశనం చేసినట్టుగా మరి ఇక్కడ రాయబడింది. అందుకోసమే మలాకి అనేది చివరి గ్రంథం అండి. మనకు తెలుసు కదా, మరి పాత నిబంధనని కొత్త నిబంధనని కలిపే గ్రంథమే మలాకి గ్రంథము. కాబట్టి ఆ మలాకి గ్రంథంలో ప్రత్యేకంగా మొదటి అధ్యాయంలోనే ఈ మాటలు రాయబడింది ఏంటంటే ఐ హేట్ ఈసావు, ఐ లవ్ యాకోబ్ అని చెప్పేసి క్లియర్గా మాట్లాడుతున్నాడండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే తన బిడ్డల పక్షాన ఉండి యుద్ధం చేసే దేవుడు ఎల్లప్పుడూ మరి వారి కోసము నీతి క్రియలు స్థాపిస్తాడు. కానీ మనం ఎప్పుడైనా సరే దేవుడు బిడ్డల జోలికి వెళ్ళినప్పుడు మరి దేవుడు మనకి ఖచ్చితంగా మరి విరోధిగా నిలబడతాడండి. దయచేసి మరి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత ఈ ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు ఇస్సాకు రిబ్కా వారి సంతానమైన ఏసావు గురించి అలాగనే యాకోబు గురించి వారి స్వాస్థ్యము ఏమైంది అనేది ప్రభానాతని ఈరోజు మాకు మీరు నేర్పించినారు దేవా, నీకు స్తోత్రం నాయన. అవును ప్రభానాతని, అవును ప్రభా, వారు కొండలెక్కి ప్రభానాతని ఇదిగో మమ్మల్ని ఎవరు కూల్చెదరని చెప్పేసి గర్వానికి అహంకారానికి మరి ఏదో వంశస్థులు మరి ప్రభానాతని వారు విర్రవేగినప్పుడు ప్రభానాతని మీరే జోక్యం కల్పించుకుని వారిని సర్వనాశనం చేసి ఉన్నారు. తగ్గించుకున్న యాకోబును, మారు మనసు పొందుకున్న యాకోబునైతే మీరు దీవించి ఇజ్రాయెల్గా మార్చి ప్రభా ఎంతో మందికి దీవెనకరంగా మార్చిన దేవా నా తండ్రి. ఇదిగో తన్ని మా జీవితంలో కూడా ప్రభానాతని మేము ఏదైనా తప్పు చేస్తే మా రక్త సంబంధికుల విషయంలో కావచ్చు, స్నేహితుల విషయంలో కావచ్చు, బంధువుల విషయంలో కావచ్చు, సంఘం విషయంలో, సేవకుల విషయంలో మేము తప్పు చేస్తుంటే మమ్మల్ని క్షమించి మీ కొరకు ప్రభా సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థనంతో వేడుకుంటూ మమ్మల్ని సంవరించుమని యేసు నామములో మరొక్కసారి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.